శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 18/3/2024 ఫాల్గుణ శుద్ధ నవమి సోమవారం, ఆరుద్ర నక్షత్రం. ఫాల్గుణ మాసంలో సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి రోజు ఈరోజు. పరమశివుడికి ఇష్టమైన రోజు సోమవారం. పరమశివుడి యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. మరి ఈ రోజున ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి రావడం, అది కూడా పున్నమి ముందు రావడం మరింత విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఫాల్గుణ మాసంలో పున్నమి ముందు సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిపి వచ్చింది. కాబట్టి ఇలా కలిసి రావడం పరమశివుడి యొక్క పూజకి చాలా విశేషమైనటువంటి ఫలితం. ఆరుద్ర నక్షత్రం నాడు చేయడం విశేషం, సోమవారం చేయడం విశేషం. ఈ రెండూ కలిపి రావడం మరింత విశేషమైనటువంటి రోజు ఈరోజు. ఫాల్గుణ మాసంలో ఆరుద్ర నక్షత్రం సోమవారం వచ్చినప్పుడు శివుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ 5 కలిపి పంచామృతాలు ఒకేసారి కలిపి పరమశివుడికి అభిషేకం చేయడం. అదేవిధంగా గంధం నీళ్లు, గంధం, మంచి గంధం నీళ్లలో కలిపి ఈ ఆరుద్ర నక్షత్రం సోమవారం వచ్చినప్పుడు పరమశివుడికి ఉదయం కానీ సాయంత్రం కానీ గంధం నీళ్ళతో అభిషేకం చేయండి. మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయి, శత్రుబాధలు తొలగిపోతాయి. ఎవరైనా సరే మీకు పైకి నవ్వుతూ మాట్లాడతారు, కానీ వాళ్ళ మనసులో చాలా ఉంటుంది. అదేవిధంగా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ జీవితంలోంచి తొలగిపోతారు. వాళ్ళు ఎప్పుడూ మీతో మంచిగానే ఉంటారు. లోపల ఉన్నటువంటి శత్రువులైనా బయట శత్రువులైనా కూడా ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం సోమవారం వచ్చిన రోజున గంధం నీళ్ళతో అభిషేకం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి శత్రువులు కానీ రుణబాధలు కానీ సంపూర్ణంగా తొలగిపోతాయి. చక్కని మనశ్శాంతి కలుగుతుంది. అదేవిధంగా ఈ రోజున సాయంత్రం 5 గంటల సమయంలో శివాలయం దగ్గర కానీ నవగ్రహాలు ఉన్న చోట కానీ వెళ్ళి అక్కడ ఒక తమలపాకులో బియ్యాన్ని పోయండి. ఇప్పుడు కొద్దిగా గుప్పెడు బియ్యం పోయండి. బియ్యం పోసి ఒక ప్రమిద తీసుకుని ఆ ప్రమిదకి పసుపు రాసి బొట్టు పెట్టి అక్కడ ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు, చిన్నవి తెల్లని ఒత్తులు, ఆ నవగ్రహాలకి చంద్రుడు ఉంటాడు, ఆ చంద్రుడి దగ్గర కానీ శివాలయంలో శివుడికి ఎదురుగా గుమ్మం దగ్గర కానీ ఈ యొక్క ఆవు నేతితో 3 తెల్లని ఒత్తులు, అంటే ఆ ఒత్తులు శుభ్రంగా చాలా తెల్లగా దూదితో చేసినవి మంచివి 3 ఒత్తులు వేయండి. అదేవిధంగా పటికి బెల్లం కానీ జామ పండు కానీ అక్కడ పెట్టి స్వామివారికి నివేదించండి. నవగ్రహాల దగ్గర పెడితే విడిచిపెట్టండి. శివుడి దగ్గర నైవేద్యం పెట్టింది అయితే అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత హారతి తీసుకున్నాక దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఈ యొక్క సోమవారం ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున సాయంత్రం పూట ఈ యొక్క జామ పండు పటికి బెల్లం నైవేద్యం పెట్టడం, మారేడు దళాలతో 11 సార్లు ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ మీరు స్వయంగా శివుడికి 11 మారేడు దళాలు వేయడం వల్ల మంచి ఐశ్వర్యం కలుగుతుంది, సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ఫాల్గుణ మాసంలో ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి వచ్చింది కాబట్టి పరమశివుడిని శక్తి కొలది ఆరాధించి మారేడు దళాలతో ఆరాధించండి. పాలతోటి లేకపోతే నీళ్ళల్లో గంధం కానీ భస్మం కానీ పసుపు కానీ కుంకుమ కానీ ఏదో ఒకటి, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధం నీళ్ళు మీకు తోచింది మీ శక్తి కొలది అభిషేకం చేయండి. శివానుగ్రహంతో మంచి ఐశ్వర్యాన్ని పొందండి. అదేవిధంగా సాయంత్రం పూట నవగ్రహాలు ఉన్న చోట కానీ శివాలయం దగ్గర కానీ ఆవునేతితో దీపాన్ని పెట్టి జామ పండు పటికి బెల్లం నైవేద్యం పెట్టండి. ఆ శివుడి ప్రసాదంగా స్వీకరించండి. పరమేశ్వరానుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా మరి ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి హైదరాబాద్ వాస్తవ్యులు వజ్జుల సూర్యశ్రీ కార్తికేయ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మా ఛానల్ ద్వారా వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. అదేవిధంగా మరి ఈ రోజున
పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి బుద్వేల్ వాస్తవ్యులు కామిశెట్టి శంకర్ సుజనా దంపతులకు మా ఛానల్ ద్వారా వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. శంకర్ సుజన గారు ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆ సుజనా శంకర్ దంపతులు సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మా ఛానల్ ద్వారా కామిశెట్టి శంకర్ సుజనా దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. అలాగే మీ ఇంట్లో జరిగే శుభకార్యం ఏదైనా సరే మాకు కింద నెంబర్కి తెలియజేయండి. మీ గోత్రనామాలు మీ పేరు చదివి మా ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.